మానవుణ్ణి ఎవరు పుట్టించాడు? ఎందుకు మరణిస్తున్నాడు? అసలు నిజంగా ఇన్ని మతాలున్నాయా? నిజంగా ఇంతమంది విభిన్న దైవాలు ఉన్నారా? అసలు మానవుడికంటూ ఒక జీవన విధానం లేదా? మానవుడు రేపు దేవుని ముందు నుంచినటువంటి ఆ తీర్పు దినం ఉందా? స్వర్గం ఉందా, నరకం ఉందా? మానవ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ప్రతి మనిషికి ఈ ప్రశ్నలు ఎదురవుతానే ఉంటాయి. అయాక్షబుల్ ఇన్సాను అయ్యుతరక సుధా, మానవుడా నీకు ఏ లెక్క లేదనుకుంటున్నావా? నిన్ను విచ్చలవిడిగా వదిలిపెట్టారనుకుంటున్నావా? లేదు లేదు. ఓ మానవుడా, నీ జీవితానికి ఉద్దేశం ఉంది. అందుకనే ఒక క్రమానుసారమైనటువంటి సృష్టిని సృష్టించి ఒక క్రమానుసారమైనటువంటి జీవితాన్ని ఇచ్చాను. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, ఒక సిస్టమేటిక్గా విలువ కట్టలేని ఈ దేహాన్ని నీకు ఇచ్చి పీల్చుకోవడానికి గాలి, త్రాగడానికి నీరు, నివసించడానికి భూమి, పంటలు పండించుకోవడానికి సూర్యరశ్మి, వర్షము, ఆ భూమి నుంచి పంటలు, ఇంత మహాసృష్టి, మరి దీన్ని ఇచ్చే దేవుడిని నేను లెక్కడగడా? మానవుడా, నీ జన్మకు పరమార్థం నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేసినటువంటి ఆ నిజస్వామిని మాత్రమే ఆరాధించడానికి. దాని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు. ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, మీ తాత ముత్తాతలను కూడా ఈ భూమి మీదకు పంపాడో ఆయన్ని ఆరాధించండి.